తెలంగాణలో సంచలనం రేపుతున్న గురుకుల కుంభకోణం వ్యవహారం మరో మలుపు తిరిగింది. గురుకుల విద్యాలయాల కార్యదర్శిగా పనిచేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై సమగ్ర విచారణ జరిపి క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరుతూ సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు లేఖ రాశారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గురుకుల విద్యాలయాల కార్యదర్శిగా పనిచేసిన 2013 నుంచి 2021 మధ్య కాలంలో భారీ ఎత్తున ఆర్థిక అక్రమాలు జరిగాయని గువ్వల ఆరోపించారు. 10,000 కోట్ల రూపాయల వరకు ప్రజాధనం దుర్వినియోగమైందని ఆయన లేఖలో పేర్కొన్నారు. అంతేకాదు టెండర్ ప్రక్రియలను ఏ మాత్రం పాటించకుండానే నిధులను ఇష్టం వచ్చినట్లు ఖర్చు చేశారని బాలరాజు చేసిన ఆరోపణలు ఇప్పుడు చర్చకు దారితీస్తున్నాయి. గురుకులాల్లో నియామకాలు, ఉద్యోగాల క్రమబద్ధీకరణలోనూ అవకతవకలు జరిగాయని బాలరాజు ఆరోపించారు. ఐఐటి, జేఈఈ కోచింగ్ పేరుతో నిధులను దుర్వినియోగం చేశారని కూడా ఆయన వెల్లడించారు. ఈ వ్యవహారాలపై ఒక స్వతంత్ర సంస్థతో సమగ్ర విచారణ జరిపించాలని, అక్రమాలు రుజువైతే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆస్తులను వెంటనే స్వాధీనం చేసుకోవాలని ముఖ్యమంత్రిని కోరారు. ఈ అక్రమాలన్నింటి నాటి సీఎం కేసీఆర్ మద్దతుతోనే జరిగాయని బాలరాజు తన లేఖలో స్పష్టంగా పేర్కొన్నారు. గురుకుల విద్యాలయాల కార్యదర్శి వంటి కీలకమైన ఐఏఎస్ కేడర్ బాధ్యతలను ఐపీఎస్ అధికారి అయిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు 10 ఏళ్ల పాటు అప్పగించడం వెనుక ఉన్న మతలబ్ పై కూడా విచారణ జరగాలని ఆయన అభిప్రాయపడ్డారు.